మొదటగా మన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరీమణులందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈరోజు మనం మోసిన ప్రేమ కన్నా చేసిన ప్రేమ మిన్న అనే మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఏంటమ్మా పాఠం పేరు? మోసిన ప్రేమ కన్నా చేసిన ప్రేమ మిన్న. మోసిన ప్రేమ అంటే నవమాసాలు మన తల్లి గర్భంలో మోసి కంటుందండి, ఎత్తుకొని పాలిచ్చి పెంచుతుంది, పెద్దవాడిని చేస్తుంది. అయినా సరే బైబిల్ ఏం చెప్తుందంటే మోసిన ప్రేమ కన్నా చేసిన ప్రేమ మిన్న. చేసిన ప్రేమ అంటే ఆ నవమాసాలు గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని రూపొందించి మనకు అవయవాలు చేసి మనల్ని నిర్మించి మనల్ని పోషించి బ్రతికించాడు కదండి. ఆ దేవుని ప్రేమ ఎంతో మిన్న అని ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఈ ప్రపంచమంతా ఏది నమ్ముతుంది? ఏ ప్రేమ గొప్పది అంటుందంటే చేసిన ప్రేమ కంటే మోసిన ప్రేమే మిన్న అంటుంది. ఏమండి, దానికి రుజువే ఈరోజు సినిమాల్లోనూ సీరియల్లోనూ లోకంలో ఎన్నో రకాల పాటలు అమ్మ మీద పాటలు పాడుతూ ఉంటారు. ఎంత ఆకాశానికి ఎత్తేస్తారంటే అమ్మని చాలా గొప్పగా ఆ అమ్మని పొగుడుతూ ఆ పాటలు రాస్తూ ఉంటారండి. మన పూర్వీకులు మన పెద్దలు కూడా మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అమ్మని నాన్నని మనకి విద్య నేర్పిన గురువుని కూడా ఎన్నో పొగడ్తలు పొగిడి ఆకాశానికి ఎత్తారండి. మనల్ని కన్న తల్లిని, మనల్ని పెంచిన తండ్రిని, మనకి విద్య నేర్పిన గురువుని పొగడొద్దని కాదు, వాళ్ళు గొప్ప చేయొద్దని కాదు, వాళ్ళని పొగడాలి, వాళ్ళు గొప్ప చేయాలి. కానీ దేవుడితో సమానంగా కాదు. లేకపోతే దేవుని స్థాయిని దించేసి మనుషుల స్థాయిలో పెట్టడం చాలా పాపం, చాలా తప్పు, చాలా పొరపాటు. ఈరోజు సమాజం అంతా మనం చూసినప్పుడు అందరూ కూడా ఏ ప్రేమ గొప్పదనుకుంటున్నారంటే మోసిన ప్రేమే గొప్పదంటున్నారండి. దేవుడు కూడా స్త్రీలకి వ్యతిరేకం కాదు, తల్లికి వ్యతిరేకం అంతకంటే కాదు. దేవుడు తన గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటూ తన్ను తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే ఒక తల్లితో పోల్చుకొని ఆయన కూడా మాట్లాడడం అనేది దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటామండి. ఇప్పుడు వరకు మన సహోదరులు చదివి వినిపించారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమండి, ఇక్కడ యెహోవా మాట్లాడుతూ ఏమన్నాడండి? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచునా? ఏ తల్లైనా తన కడుపును పుట్టిన బిడ్డని కరుణించకుండా ఉంటుందా? ఏమండి, బిడ్డకి ఆకలిస్తుంటే బిడ్డకి అన్నం పెట్టడం అని తాను తినేస్తుందా? ఏంటమ్మా, బిడ్డకు బాగోపోతే ప్రశాంతంగా నిద్రపోతుందా? బిడ్డకి దెబ్బలు తగిలితే ఆనందంగా ఉండగలదా, నవ్వగలదా? అంటే ఏ తల్లి కూడా తన బిడ్డని కరుణించకుండా మరవలేదండి, ఉండలేదు అని దేవుడు తల్లి ప్రేమ గురించి గొప్పగా చెప్పడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అలాగే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం, ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి వచనమేనండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. ఏమన్నారండి? ఒకని తల్లి వారిని ఆదరిస్తుంది. ఎన్ని తప్పులు చేసినా ఏమండి, తల్లి ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది? బిడ్డని క్షమిస్తూ ఉంటుంది, ప్రేమిస్తూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది. కోపం వచ్చినా కానీ అంతలోనే మళ్ళీ 2 దెబ్బలు వేసినా కానీ మళ్ళీ వెళ్ళి ఊరుకోబెడుతుంది, మళ్ళీ వెళ్ళి ఎత్తుకొని ముద్దులాడుతుంది అండి. కాబట్టి తల్లి ఆదరిస్తుంది, తల్లి కరుణిస్తుంది అని ఇక్కడ దేవుడు నేను కూడా తల్లి లాంటి వాడినే అని ఇక్కడ అనేక సందర్భాల్లో మనం బైబిల్లో ఇలాగా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటామండి. తల్లి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కరుణిస్తుంది, తల్లి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆదరిస్తుంది అంటే ఏమండి, మనం గర్భంలో పడింది మొదలుకొని మనం లేకపోతే ఆమె చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళే వరకు కూడా ఆ బిడ్డ విషయంలో కరుణిస్తూనే ఉంటుంది, ఆ బిడ్డ విషయంలో ఆదరిస్తూనే ఉంటుందండి. మరి అమ్మ గొప్పతనాన్ని గురించి మనం ఎన్నో విషయాలు మనకు తెలుసండి. ఎందుకంటే స్త్రీలని మీకు బాగా తెలుస్తుందండి.
మరి గర్భంలో పడిన రోజులు మొదలుకొని తల్లి ఎప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందండి. బిడ్డ విషయంలో తల్లి తీసుకున్న జాగ్రత్తలు ఎవరు తీసుకోలేరు ఈ ప్రపంచంలో. చాలా జాగ్రత్తలు తీసుకుంటుందండి. అలాగే ఎన్నో ఇష్టాలు కూడా వదులుకుంటుంది. కొన్ని తినకూడదని చెప్తే మానేస్తుందండి. కొన్ని ప్రయాణాలు చేయకూడదంటే మానేస్తుంది. కొన్ని ఆటలు ఆడకూడదంటే మానేస్తుంది. పరిగెత్తకూడదంటే మానేస్తుంది. మెట్లు ఎక్కకూడదంటే మానేస్తుంది. ఈ పని చేయకూడదంటే మానేస్తుంది. అలాగా ఎన్నో ఇష్టాలు వదులుకుంటుంది. ఎన్నో జాగ్రత్తలు కూడా అమ్మ తీసుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మనం బైబిల్లో మనం చూసినప్పుడు లూకా సువార్త 1:25 ఇక్కడ జకర్యా ఎలిజబెత్తులు అనే దంపతులకి వృద్ధాప్యంలో దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. అక్కడ ఆ ఎలిజబెత్ అట దేవుడు తనకి గర్భఫలం ఇస్తే 5 నెలలు వచ్చే వరకు కూడా ఆమెట ఇతరుల కంట పడకుండా తన గర్భాన్ని దాచుకుందంటండి. అంటే ఎవరికి చెప్పలేదంట, పబ్లిక్లో తిరగలేదంట. 5వ నెల వచ్చి 6వ నెల వచ్చే వరకు కూడా ఆ గర్భం విషయంలో ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకుందంటండి. ఏమంటే ఎంత కష్టం చెప్పండి. ఎందుకు దాచుకుంది? ఒకవేళ నా బిడ్డని నాకు గర్భఫలం వచ్చిందని ఊరంతా చెప్పుకుంటే లోకంలో వాళ్ళ ప్రభావం నా బిడ్డ మీద పడిపోద్ది. నా బిడ్డ గురించి అందరూ మాట్లాడుతుంటారు. ఆ చెడ్డ మాటలని నా బిడ్డ వింటాడు. నా బిడ్డ అలాంటి మాటలే వినకూడదని పుట్టిన బిడ్డని పరిశుద్ధంగా పుట్టాలని. అంటే గర్భంలో ఉండగానే చెడు నేర్చేసుకుంటారా పిల్లలు? నేర్చుకుంటారని కదా బైబిల్ చెప్తుంది. ఏమండి, మనం ఈరోజు శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు. మొన్నే మనం చెప్పుకున్నాం గర్భ సంస్కారాన్ని. కడుపులో ఉండగానే బిడ్డకు అన్నీ నేర్పొచ్చు అని శాస్త్రాలు ఇప్పుడు ఒప్పుకుంటున్నాయండి. అందుకని అన్న ఆ రోజు పాలు విడిచే లోపలే అన్నీ నేర్పగలిగిందంటే అది బైబిల్ చెప్తున్న సత్యం అండి. ఇక్కడ కూడా యోహానును కనబోతున్న తల్లి తన బిడ్డకి లోక ప్రభావం పడకూడదని, తన బిడ్డని బాగా కాపాడుకోవాలని ఎంత జాగ్రత్తలు తీసుకుందండి. 5 నెలలు గర్భం నిండే వరకు ఎక్కడ చెప్పలేదట, ఎవరితో మాట్లాడలేదు, బయటికే రాలేదండి. అంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా చాలామంది త్వరగా చెప్పరండి అందరికీ. ఎందుకంటే ఒకవేళ ఇది ఉంటుందో ఉండదో, ఉండకపోతే అందరి దగ్గర ఉలుపాలు అయిపోతామని ఎవరికైనా చెప్తే ఏమవుతుందో అని భయంతో కొంతమంది ఎవరో ముఖ్యమైన వాళ్ళకి తప్ప అందరికీ చెప్పరండి. అంటే ఎవరైనా దాయడం ఎంత కష్టం అండి. అది గొప్ప ఆనందించవలసిన విషయమే. కానీ ఆ ఆనందాన్ని కూడా చెప్పుకుంటే ఏమవుతుందని భయం, దానికి కంట్రోల్. అంటే ఇలాగా మనం చూసినప్పుడు తల్లి మన పట్ల చూపించే ప్రేమ అంతే ఎంత కాదండి. అందుకని దేవుడు తల్లి పట్ల మనకి ఎంత ప్రేమ ఉండాలో ఆ విషయాన్ని దేవుడు ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం విధిస్తూ తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరైనా దూషిస్తే, ఎవరైనా ద్వేషిస్తే, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, ఎవరైనా కొడితే వాళ్ళని ఏం చేయమన్నాడమ్మా? వాళ్ళకి కఠినమైన దండన విధించమన్నాడండి. నిర్గమకాండం 21:15-17 మనం చూసినప్పుడు వాళ్ళకి ఇంకా ఏ చిన్న చిన్న పనిష్మెంట్లు కాదు. ఏ దండన విధించమన్నాడు? కఠినమైన దండన, మరణదండన అన్నాడండి. మరణదండన అన్నాడు. అదే విషయం లేవీకాండంలో కూడా 20:9 అక్కడ కూడా ఏం చెప్పాడంటే మరణశిక్ష విధించవలసిందే అన్నాడండి. ఎందుకు దేవుడు ఇంత సీరియస్గా నిర్ణయం తీసుకున్నాడు? వాళ్ళకి ఏదో 4 కొరడా దెబ్బలు వేయించని చెప్పొచ్చు కదా. ఏమండి, వాళ్ళకి ఏదో చిన్న చిన్న చురక కాల్చండి అని చెప్పొచ్చు కదా. వాళ్ళ దగ్గర ఏదో గొర్రెలు తీసుకొని వదిలేయండి అని చెప్పొచ్చు కదా. అలాగేం చేయలేదండి. తల్లి మీద తండ్రి మీద ఎవరైనా చెయ్యెత్తితే, వాళ్ళని ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళకి మరణశిక్ష విధించేయండి, ఇంకా ఏమి ఆలోచించొద్దు అని దేవుడు అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నాడో తెలుసా అండి? నవమాసాలు మోసి కని, మరి కండం అంటే చిన్న విషయం ఏం కాదు. ఏమండి, మా పౌలు గారు ఆ మాట వాడాడండి, ప్రసవ వేదన అని. గలతీ పత్రికలో 4:19-20 పౌలు గారు వాడిన పదం ఏంటండి? మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడండి. అంటే ఒక సువార్థికుడికే సంఘం విషయంలో ప్రసవ వేదన ఉంటే, వాళ్ళని రక్షించే విషయంలో, వాళ్ళని ఆత్మీయంగా జన్మింపజేసే విషయంలో పౌలు గారి అంత ప్రసవ వేదన అనుభవిస్తే
తల్లి ఎంత ప్రసవ వేదన అనుభవిస్తుందండి ఏమండి. అది చాలా వర్ణించలేనటువంటిది. ఈ కాలంలో ఎక్కువ మందికి ప్రసవ వేదన ఎలా ఉంటుందో తెలియదు. కారణం ఏంటండి, ఇప్పుడు అందరూ ఆపరేషన్ చేసేసుకుంటున్నారు. ఆ కష్టమేనో తెలియట్లేదండి. ఇంకా కొంతమంది అయితే ముహూర్తం పెట్టుకుని మరి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. పలానా ఇన్ని గంటలకే నాకు నాకు బిడ్డ బయటికి తీయండి అని, డబ్బులు ఇస్తాం కావాలంటే. కాబట్టి ఈ కాలపు ఆడవాళ్ళకి ఒకవేళ ప్రసవ వేదన అంటే ఎలా ఉంటుందో పెద్దగా తెలియకపోవచ్చు కానీ, పూర్వీకులందరికీ మన తల్లి లాంటి వాళ్ళకి, మా అమ్మ లాంటి వాళ్ళకి అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు అది లైఫ్ అండ్ డెత్ సమస్య లాంటిదండి. చస్తారో బతుకుతారో తెలియని రోజులవి. ఆ కాలంలో ఇప్పుడున్నంత వైద్యం అందుబాటులో లేదు. ఎవరో పల్లెటూరుల్లో ఏదో మంత్రస్నానులు ఎవరో ఉండేవారు. వాళ్ళకి సరిగ్గా తెలిసి తెలియని వైద్యం చేస్తూ ఎలాగోలాగా మనిషిని బయటకు తీసేవారండి. అది చిన్న విషయం కాదండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నవమాసాలు మోసి, నిన్ను కని, నిన్ను పాలిచ్చి పెంచి, నీ కొరకు నీకు జబ్బులొచ్చినప్పుడు, ఆ అనారోగ్యాలొచ్చినప్పుడు అప్పులు చేసి, ఆ అప్పులు చేసి నిన్ను బతికించి, ఆ అప్పులు తీర్చడానికి ఎండనక, వాననక కష్టాలు పడి, ఎంతగానో మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి మన తల్లి ప్రేమనే మనం మర్చిపోతే, కంటికి కనపడలేని దేవుని ప్రేమ మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏమండి? దేవుని ప్రేమను మర్చిపోమండి? ఖచ్చితంగా మర్చిపోతాం. కళ్ళ ముందున్న తల్లినే మనం గుర్తించినప్పుడు, తల్లినే మనం అర్థం చేసుకోలేనప్పుడు, ఇంకా దేవుణ్ణేం అర్థం చేసుకుంటాం? దేవుణ్ణేం గౌరవిస్తాం? కాబట్టి నీలంటి వాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. కాబట్టి వాడికి వెంటనే మరణ దండను విధించండి అని దేవుడు అలనాడు ధర్మశాస్త్రంలో వాళ్ళకి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సామెతల గ్రంథంలో 23 అధ్యాయము 22 నుంచి 25 వచనాలు మనం చూసినప్పుడు, సామెతల గ్రంథం 23 అధ్యాయము 22 నుంచి 25 వచనాలు ఏమన్నదండి? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదుము యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. 25వ వచనంలో నీ తండ్రిని సంతోషపెట్టాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి అన్నాడు. 22వ వచనము 25వ వచనం, ఆ 2 వచనాలు మనం చూస్తే ఏమండి, దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తండ్రి ఉపదేశం మరువకు, అతనికి లోబడు, అతను చెప్పింది విను. నీ తల్లి ముదుము యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ముదుము అంటే ముసలితనం. అప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకు. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు, నీ తల్లిలో ఆనందం నువ్వు చూడు అంటున్నాడు అన్నమాట. ఈరోజు ప్రస్తుతం పిల్లల విషయంలో మనం ఆలోచన చేస్తే ఏమంటే, పిల్లలు ప్రపంచంలో ఉన్న అందరి మాట వింటారండి. ఎవరి మాట వినరు? ఇంట్లో అమ్మ నాన్న మాట తప్ప ఇంటి పక్క వాళ్ళ మాట వింటారు, ఇంటి ముందు వాళ్ళ మాట వింటారు, ఏమండి ఊర్లో పెద్ద మనుషుల మాట వింటారు, చుట్టాల మాట వింటారు, స్నేహితుల మాట వింటారు, స్కూల్లో టీచర్ మాట వింటారు, అందరి మాట వింటారండి. ఎవరి మాట అంటే నిర్లక్ష్యం. ఈరోజు అమ్మ నాన్న మాట అంటేనే అందరికీ చాలా లోకువ, చాలా చీపుగా వాళ్ళనే పక్కన పెడుతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరిని సంతోషపెట్టాలి, ఎవరి మాట వినాలి, ఎవరిని లక్ష్యం చేయాలి, ఎవరిని గౌరవించాలి అని చెప్తున్నాడండి. తల్లిని తండ్రిని గౌరవించాలని చెప్తూ ఉన్నాడండి. దేవుడు తల్లిని చులకన చేయటం లేదు. తల్లి పాత్ర చాలా గొప్పది. బైబిల్లో మనం చూసినప్పుడు తల్లి గురించి, తల్లి యొక్క మనస్తత్వం ఎలాంటిదో దేవుని గ్రంథంలో మనం అనేక ఉదాహరణలు చూడగలమండి. మానసిక పరిస్థితి, తల్లి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము 16 నుంచి 27 వచనాల్లో ఇక్కడ ఇద్దరు వేశ్యలు గురించిన స్టోరీ మనందరికీ తెలిసిందే. సొలొమోను రాజైన వెంటనే ఆయన దగ్గరికి వచ్చిన మొట్టమొదటి గొడవ, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక కేసు. ఆ కేసు ఏంటి? ఇద్దరు వేశ్యలు ఉన్నారు. 3 రోజుల వ్యవధిలో ఇద్దరు కూడా బిడ్డకు జన్మనిచ్చారు. వేశ్యలు బిడ్డకు జన్మనిచ్చారు. అంటే తండ్రి ఎవరో తెలియదు, కానీ వాళ్ళు కూడా పిల్లలు కన్నారు. ఇద్దరు 3 రోజుల వ్యవధిలో పిల్లలు కన్నారు. ఇద్దరు ఒకే రూములో ఉన్నారు. అప్పుడు ఒక ఆమె బిడ్డ నిద్రలో ఉండేటప్పుడు ఆమె ఆ బిడ్డ మీద పడిపోవడంతో బిడ్డ చనిపోయాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే అండి, ఆ పక్క బిడ్డ మీద ఉన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి ఈ చచ్చిపోయిన బిడ్డని ఆమె పక్కలో వేసేసి ఆమె నిద్రలో ఉండగా ఆమె బిడ్డని తెచ్చేసుకుంది. ఉదయం లేచిన తర్వాత ఆమె తన బిడ్డను పోల్చేసింది. ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని పోల్చేసి, నా బిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నా బిడ్డను నువ్వే ఎత్తుకెళ్ళిపోయావని
అంటే ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ. ఇద్దరు రోడ్డెక్కారు. ఆ గొడవ కాస్త సొలొమోన్ రాజు దగ్గరికి వచ్చింది. అంటే ఈ కాలంలోనైతే అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇప్పుడు DNA పరీక్ష అనేది ఒకటి వచ్చింది. ఆ పరీక్ష చేస్తే ఈ ఈ బిడ్డ యొక్క రక్తం ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళే కన్నతల్లి ఈజీగా చెప్పగలరు. కానీ ఆ కాలంలో అలాంటి అధునాతన ఇలాంటివి ఏమి లేవండి. వైద్య పరీక్షలు లేవు. కాబట్టి అప్పుడు ఎవరు చెప్పలేరు. చిన్నపిల్లలు దాదాపుగా అందరి మొఖాలు ఒకలాగా ఉంటాయి. కాబట్టి ఇది ఎవరి బిడ్డ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇద్దరూ పురుడు పోసుకున్న స్త్రీలే, ఇద్దరు చంటి బిడ్డలే. చచ్చిన బిడ్డ నాది కాదంటే నాది కాదని ఇద్దరు అంటున్నారు. అప్పుడు ఆ తగు సొలొమోన్ రాజు దగ్గరికి వచ్చింది. సొలొమోన్ ఎలా పరిష్కరిస్తాడని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు సొలొమోన్ గారు ఈ ఈ విషయాలన్నీ విన్న తర్వాత సైనికుడు చెప్పాడు, ఒక కత్తి తీసుకొని రా, ఈ బిడ్డని 2 భాగాలు చేసేసి ఇద్దరికి సొరుకో భాగం ఇచ్చే అన్నాడండి. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్య బాబు, ఏంటి ఇతనికి ఏమైనా పిచ్చి పట్టుకుందా ఏంటి, బిడ్డని 2 భాగాలు చేసేసి ఇద్దరికి ఇచ్చేయమంటున్నాడు. రాజుగారు మాట అన్నారంటే ఇంక తిరిగిలేదు. సైనికుడు తెచ్చి కత్తి తెచ్చి 2 భాగాలు చేసి ఇద్దరికి ఇచ్చేస్తాడండి. సరిగా ఇంకా కత్తి పట్టుకుని వచ్చాడు సైనికుడు. ఇంతట్లో ఆ కన్న తల్లి ఉంది కదా అండి, ఆవిడ అంటుంది, రాజా దయచేసి అంత పని చేయకండి, ఈ బిడ్డని చంపకండి, ఈ బిడ్డని ఆమెకే ఇచ్చేయండి, ఆమెకే వదిలేయండి, దానికే ఇచ్చేయండి, ఆ బిడ్డను మాత్రం చంపకండి అని కాలు మీద పడిందండి. ఆవిడ ఆ పక్క ఆవిడ మాత్రం చంపితే చంపినాయండి, నా బిడ్డ పోయాడు, ఈ బిడ్డ పోతే నాకు ఏ బాధ లేదని ఆవిడ మాత్రం ధైర్యంగా నిలబడింది. విజయం నాదే అనుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం బిడ్డను చంపడానికి వీల్లేదు, ఆమెకి ఇచ్చేయండి అనేటప్పటికీ రాజు అన్నాడు, ఈమె అసలు తల్లి. కారణం ఏంటంటే ఆ బిడ్డని చంపకూడదని ఎక్కడో దగ్గర నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు, నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ ఇంకెవరి దగ్గర పెరిగినా పర్వాలేదు, కానీ నా బిడ్డ చచ్చిపోవడానికి వీల్లేదని కోరుకుంటుంది కదా, ఈమె నిజమైన తల్లి అని. ఏమండి, నిజమైన తల్లి యొక్క మనస్తత్వం బైబిలే చెప్పాలండి. ఇంకా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనంలో తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూడొచ్చండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనంలో ఇక్కడ కనాను స్త్రీ కనపడుతుందండి. తూరు సీదోను ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక అన్యస్త్రీ, ఒక ఆవిడ తన బిడ్డకి దెయ్యం పట్టుకుందని తన కుమార్తెను తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చింది. తన బిడ్డ ఎలాగైనా బ్రతకాలని, తన బిడ్డ చావసిద్ధమై ఉన్నదని యేసుప్రభు దగ్గరికి వచ్చి గోజాడుకుని ఏడ్చింది, కన్నీళ్ళు పెట్టుకుంది, కేకలు వేసింది. కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను పట్టించుకోవటం లేదు. ఆమె ఎంత అరిసినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎంత వెనకాతలు వెంబడిస్తున్నా ఆమె మాటలో నిర్లక్ష్యం చేసి ఆమెను పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇంతలో శిష్యులు చూసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, ఈమె మన వెనకాతల చాలాసేపటి నుంచి తిరుగుతుంది, మరి ఈమెకి ఏదో చెప్పి పంపించమంటారా, ఏటి చెప్పండి, మీరు లేకపోతే బాగు చేస్తారా అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఇశ్రాయేలులోని నశించిన గొర్రెల దగ్గరికి వచ్చాను కానీ వీళ్ళ దగ్గరికి రాలేదు, వీళ్ళకి చేయడానికి రాలేదు. నేను పిల్లల చేతిలో రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలకి పెట్టను, నేను అలాంటివన్నీ కాదు అని ఖచ్చితంగా చెప్తాడు ఆయన. చెప్పేటప్పటికీ అంటే ఆమెను పరీక్షిస్తున్నాడు యేసుప్రభు వారు. అప్పుడు నన్ను కుక్క అంటావా, నేను కుక్కలా కనపడుతున్నాను నీ కంటికి అని యేసుప్రభుతో గొడవాడాలండి. మర్యాదగా మాట్లాడు, కుక్క గిక్క అన్నామంటే మంచి పని కాదు అంటాం మనమైతే. ఏమండి, మీ దగ్గరికి వచ్చామని మమ్మల్ని కుక్కతో పోలుస్తావా అంటామండి. కానీ ఆవిడేమన్నదండి, అవును బాబు, నేను కుక్క పిల్లనే, నేను కుక్కలాంటిదాన్నే. నువ్వు యజమాని రొట్టెలు తినేటప్పుడు ఆ ముక్కలు రాలిపోతే కుక్క పిల్లలు తింటాయి కదా బల్ల కిందయి, అలాగే అనుకో, నేను కుక్కనే అనుకో, ఆ రొట్టె ముక్కలు పడిపోయిన ఎంగిలి రొట్టె ముక్కలు తినే కుక్కనే, దయచేసి నా కూతుర్ని రక్షించండి అని గోజాడుకుందండి. అప్పుడు ఆమెలో తగ్గింపు అండ్ ఆమెలో బిడ్డ పట్ల ఉన్న ప్రేమ యేసుప్రభుకి ఎంత నచ్చిందండి. ఏంటి, ఏ తల్లి అయినా కూతురు కోసం అంత తగ్గిపోద్దా, అంత తగ్గించుకుంటుందా, అంత ఓర్చుకుంటుందా మాటలో? ఏంటి అంత అంటే ఆవిడ యేసుక్రీస్తు వారు ఆమెను పరీక్షిస్తున్నాడని ఆవిడకి తెలీదు. కానీ ఆవిడ ఏం చేస్తుంది, ఆ టైంలో కొట్టినా కాస్తుంది, తిట్టినా కాస్తుంది, ఏం చేసినా పర్వాలేదు, నా బిడ్డ బతకాలి, నా బిడ్డను బతికించుకోవాలి. ఆవిడకి అదేనండి టార్గెట్. ఆమెలో ఉన్న ఆ ఆసక్తి, ఆ ప్రేమ యేసుప్రభుకి నచ్చింది.
అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశారండి, ఆ బిడ్డని ఆమెను మెచ్చుకొని, నీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా అని చెప్పి ఆ బిడ్డను ముట్టుకొని స్వస్థపరిచి ఆ గడియలోనే ఆ బిడ్డ బాగుపడడం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. అంటే ఒక తల్లిలో ఎంత మానసికంగా బిడ్డ పట్ల ఒక తల్లి ఎంతగా ఉంటుందో మనం బైబిల్లో అలాగా అనేక ఉదాహరణలు చూడగలమండి. మరి మనం గత వారంలో చెప్పుకున్నాం యేసుక్రీస్తు తల్లి అయిన మరియ గురించి. ఏమండి, ఆమె కూడా తన బిడ్డలు, తన భర్త, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడుతున్నారు అనేటప్పుడు వచ్చారా అండి? వాళ్ళు ఎవరూ రాలేదు. కానీ ఆమెని కూడా ఏమని ఉంటారు, నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే రావద్దని ఉంటారు. కాబట్టి ఆమె ఒంటరిగానే వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆమెతో ఏమన్నారండి? యోహాను సువార్త 19:25 అమ్మా, ఇగో ఇతడే నీ కుమారుడు, ఈ రోజు నుంచి ఈయనతోనే ఉండాలి బాబు, ఈవిడే నీ తల్లి అని చెప్పారు ఆయన. చెప్పినప్పుడు ఆ గడిలోనే ఆయన ఇంటికి వెళ్ళిపోయిందంట అండి. ఏమండి, నా కొడుకులు ఉన్నారు, నా కూతురు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, నాకేం అన్నదండి? ఎందుకనలేదు? ఎందుకనలేదంటే అక్కడ అన్ని బంధాలు తెంపుకొని వచ్చేసిందండి. యేసుప్రభు కోసం భర్తతో ఉన్న బంధాన్నైనా తెంపుకొని వచ్చేసిందండి. అంటే ఓ తల్లి అవసరమైతే కన్నబిడ్డ కోసం ఎవరినైనా దేన్నైనా వదులుకొని వస్తుంది అని ఈ ఈ యొక్క సారాంశంగా మనం చూడగలుగుతున్నామండి. అంటే ఒక తల్లి ఎంత గొప్పదైనప్పుడు, అంటే వాళ్ళే కాదండి, ఈరోజు మనల కన్నా మన అమ్మలు కూడా అంత గొప్ప వాళ్ళేనండి. మనం గర్భాన్ని పడింది మొదలుకొని మనం నటక నేర్చుకునే వరకు కూడా అమ్మ మనల్ని వదిలి ఒక్కరోజు ఉంటుండదు, ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోయి ఉండదు. అంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారండి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనం అలర్ట్ చేస్తుంటాం. మన వల్ల వాళ్ళు ఎంతో ఫీల్ అవుతుంటారు అమ్మ నాన్న. ఏమండి, ఇప్పుడు మన సహోదరుడు బొద్దు గారు పిల్లలు ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తుంటే వీళ్ళకి చాలా బాధేస్తుంటుంది, చాలా అవమానంగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లల వల్ల మాకు కొంచెం చెడ్డ పేరు వచ్చేలా ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ వదిలేసుకుంటారా పిల్లల్ని? కొట్టేసుకుంటారు, చంపేసుకుంటారు? చంపుకోరండి. కారణం ఏంటంటే ఆ అవమానాలు, ఆ నిందలు అన్నీ భరిస్తారు, మింగుతారు, దిగమింగుతారు. ఎందుకండి? పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ. అలాగే ప్రతి తల్లి కూడా తన బిడ్డల విషయంలో మరి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఎన్నో ఆకలి దప్పికలతో ఉంటూ, పిల్లల్ని రక్షించుకుంటూ, కాపాడుకుంటూ, వాళ్ళని ఎంతో గొప్పగా మనల్ని చేస్తూ ఉంటుందండి. అందువల్ల తల్లి ప్రేమ చిన్నదని బైబిల్ ఎక్కడా చెప్పడం లేదు. కానీ ఎవరికంటే గొప్పది కాదు, దేవుని కంటే గొప్పది కాదు. అందుకనే మోసిన ప్రేమ కన్నా చేసిన ప్రేమ మిన్న అని ఈరోజు మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నామండి. 9 నెలలు మనల్ని మోసినటువంటి తల్లే గొప్పదైతే 9 నెలలు చేసినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు. ఏమండి, మనం ఒకసారి ఆలోచన చేయండి. ఒక సెల్ ఫోన్ ఉంది, ఒక సెల్ ఫోన్ని ఎవరైనా మోయగలరు. ఏమండి, అందరూ మొబైల్ తయారు చేయగలరా? మొయ్యడం తేలికే, చెయ్యడం చాలా కష్టం. దానికి ఒక ఫ్యాక్టరీ కావాలి, దాంట్లో చాలా ఎక్విప్మెంట్ కావాలి, దానికి చాలా మంది మనుషులు కావాలి, చాలా కంప్యూటర్లు కావాలి, చాలా సమయం కూడా కావాలి, చాలా ధనం కూడా కావాలి. చెయ్యడం చాలా కష్టం, మొయ్యడం చాలా సులువు. ఓ మీటింగ్ ఉందనుకోండి, ఓ మీటింగ్కి వెళ్ళి కూర్చొని వాక్యం వినడం చాలా సులువు. కానీ ఆ మీటింగ్ని అరేంజ్ చేసి అందరూ వచ్చేటప్పటికల్లా అన్నీ అరేంజ్ చేయడం అది చాలా కష్టం అండి. చెయ్యడం కష్టం. మన అమ్మగారు మనకి ఏదైనా వంట చేస్తారు ప్రేమతో, తినడం చాలా సులువు, వండడం బాబు చాలా కష్టం. ఎక్కడ ఏది తగ్గిపోద్దో బాధ, ఎవరేమంటారో భయం. వాళ్ళు ఎన్ని ఒళ్ళు దగ్గరెట్టుకొని చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి. తినేసి మార్కులు వేయడం చాలా తేలిక, ఇది బాగోలేదు అది బాగుందని చెప్పడం చాలా సులువు. కానీ దాన్ని తయారు చేయడం అనేది చాలా కష్టం. ఏంటి, మనం ఒక సెల్ ఫోన్ గురించి, ఒక తిండి గురించి, ఒక మీటింగ్ గురించి ఎంత గొప్పగా అనుకుంటే, మరి తల్లి గర్భంలో మనల్ని రూపించడం ఎంత గొప్పదండి. ఒకసారి ఆలోచించేయండి. అసలు దేవుడే లేకపోతే మనకి తల్లి ఎక్కడిది? మనకి తల్లే లేకపోతే మనం ఎక్కడున్నాం? ఏమండి, అసలు మనం ఉన్నామా? దేవుడు ఉండబట్టే అమ్మ వచ్చింది, అమ్మ ఉండబట్టే మనం వచ్చాం. అందుకని యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం అలాగే 25వ వచనం మనం చూసినప్పుడు
యెషయా గ్రంథము 40 అధ్యాయము 18 వచనము 20 వచనం. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏమండి, యెషయా గారు మాట్లాడుతున్నారండి. దేవుణ్ణి ఎవరితోనూ సమానంగా పోల్చకూడదు. మాతృదేవోభవ అనకూడదు, పితృదేవోభవ అనకూడదు, ఆచార్య దేవోభవ అనకూడదు. దేవుణ్ణి అమ్మతో పోలుస్తావా? దేవుణ్ణి నాన్నతో పోలుస్తావా? దేవుణ్ణి గురువుతో పోలుస్తావా? సరిపోతాడా? దేవుడితో పోల్చబడ్డానికి వీళ్ళు ఎవరైనా సరిపోతారా? ఏమండి, తల్లిని గొప్పగా పొగుడు, ఎంత కావాలన్నా ఆకాశానికి ఎత్తేయి పర్వాలేదు, తండ్రిని ఆకాశానికి ఎత్తు పర్వాలేదు, గురువుని ఆకాశానికి ఎత్తు పర్వాలేదు, కానీ దేవుడి స్థానాన్ని తగ్గించొద్దు. దేవుడితో సమానులుగా ఎవరిని చేసే హక్కు మనకు లేదండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమన్నారండి 18వ వచనంలో, కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు? ఏ రూపాన్ని సాటి చేస్తారు దేవుడికి? ఇగో దేవుడు ఇలాంటి వాడు. ఈరోజు మనం చాలామంది ఏదో సంతలో ఒక ఫోటో కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇదే దేవుడు అనుకుంటున్నామండి. ఏమంటే ఒక అడుగెత్తు బొమ్మ కొనుక్కుంటాం, మనం మహా అయితే ఫోటో కొనుక్కుంటాం, అదే దేవుడు అనుకుంటున్నాం. మనం అనుకున్నది మనం చూసినవి కాదండి, ఇవన్నీ చిత్రకారులు రాసినటువంటి బొమ్మలు, గీతలు. ఈ రంగు బొమ్మలు పట్టుకొచ్చి దేవుడంటే ఇంతే ఉంటాడు అనుకుంటున్నారు. దేవుడంటే మన సెల్ ఫోన్లో ఫోటో పెట్టుకొని దేవుడంటే ఇంతే ఉంటాడు అనుకుంటున్నారు. దేవుడంటే మనం చూసినటువంటిది కాదు దేవుడు. దేవుని ఆకారం మనకి బైబిల్లో మనం చెప్పుకున్నాం గత వారంలో. ఆకాశం ఆయన సింహాసనము, భూమి అయిన పాదపీఠం. అంత గొప్పవాడు దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఎంత చిన్న దాంట్లో బంధించి ఈ ఫోటోలో ఉన్నదే దేవుడని ఈరోజు మనం మన ఇళ్లలో చాలామంది యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటుంటారు. ఏంటి అదే దేవుడు? అదే యేసుక్రీస్తు అంటే? కానే కాదండి. అందుకని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడండి. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు? ఏ రూపాన్ని చేస్తారు? ఏనుగునా? సరిపోద్దా ఏనుగు? పాము సరిపోద్దా? తాబేలు సరిపోద్దా? ఏమన్నా గొరిపోతు సరిపోద్దా? మేకపోతు సరిపోద్దా? ఏమంటే ఒక దూడ సరిపోద్దా? ఏ రూపం సరిపోద్ది? మరి మనిషి సరిపోతాడా? ఏ రూపాన్ని కూడా మనం దేవుడితో సమానంగా పోల్చడానికి వీల్లేదని చెప్తున్నాడు 25వ వచనంలో. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు. ఇతనితో నువ్వు సాటి అవుతావు, ఇతనితో నువ్వు సమానుడివి అని నన్ను ఎవరితోనైనా సాటి చేయగలరా? ఎవరున్నారు పరిశుద్ధుడు? ఏమండి, ఒక్కడే ఉన్నాడు పరిశుద్ధుడు. ఆయనే దేవుడు. యెహోవానగు నేనే పరిశుద్ధుడును, నేను పరిశుద్ధునై ఉన్నాను. లేవికాండం 19:2 వచనంలో నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీ దేవుడని యెహోవా పరిశుద్ధుడై ఉన్నాడు అని మాటలు బైబిల్లో అనేక సందర్భాల్లో మనము చూస్తూ ఉంటామండి. కాబట్టి దేవుడితో ఎవరిని పోల్చకూడదు, దేవుడితో ఎవరిని సమానుడిగా చేయకూడదు అని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 49 అధ్యాయం 15వ వచనంలో ఏం చదువుకున్నామండి? స్త్రీ తన గర్భమును మోసినటువంటి చంటి పిల్లను కరుణించకుండా మరుచునా అంటూ వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. వారైనా మర్చిపోతారు, నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడండి. ఏమండి, వాళ్ళైనా మర్చిపోతారా? మర్చిపోతారు. అమ్మ మర్చిపోద్దా? అప్పుడప్పుడు నిద్రలో మర్చిపోద్ది కదండి. 24 గంటలు అలా కళ్ళు తెరుచుకొని చూస్తుందా మన వైపు? 365 రోజులు మన వైపు అలా నిద్రపోకుండా చూడగలదా ఏ అమ్మైనా? ఏమండి, ఈ భూమి మీద ఏ నాన్న చూడలేడు, ఏ అమ్మ చూడలేదు, నాన్నమ్మ చూడలేదు, అమ్మమ్మ చూడలేదు, ఎవరో చూడలేరండి. మనల్ని కన్నవాళ్ళు కానీ, మనల్ని పెంచిన వారు కానీ, మనల్ని పెద్ద చేసిన వారు కానీ ఎవరో మనల్ని 24 hours చూడలేరు. 365 years డేస్ మనల్ని చూడలేరు. మరి ఎవరు చూడగలరు? దేవుడే చూడగలడు. 121 కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు,
నిద్రపోడు అన్నాడండి. కాబట్టి దేవుడు కొనకడు నిద్రపోడు గనక, దేవుడికి నిద్ర లేదు గనక, అంటే మన ఈ భూమి మీద అన్ని జీవరాశులకి నిద్ర మనం చూస్తాం. ఏమండి? అన్నిటికీ నిద్ర ఉంటుంది. అంతో ఎంతో కోడుకునికి అంటారు, కోడికి కూడా నిద్ర ఉంటుంది. ఒక్క క్షణమైనా నిద్రపోతుంది. కుక్క కూడా నిద్రపోవడం మనం చూస్తూ ఉంటాం, ఏదో ఒక క్షణం. కానీ ఈ గేదెలు, ఆవులు కూడా అవి కూడా నిద్రపోతుంటాయి. కానీ అవి మనకు కనపడవు, కానీ ఎప్పుడో టైం నిద్రపోతుంటాయి, ఏదో టైంలో నిద్రపోతాయి, ఒక్క క్షణమైనా. మనలాగా రోజుకు రోజంతా నిద్రపోవు, కానీ ఏదో ఒక క్షణం, ఒక గడియ నిద్రపోతుంటాయి. కానీ దేవుడైతే కొనకడో నిద్రపోడో. ఎందుకండి? మనల్ని కాపాడాలి కాబట్టి, మనల్ని రక్షించడం కోసం. ఈ భూమి తన చుట్టూ తాను తిరగాలంటే ఎవరు తిప్పాలి? దేవుడు తిప్పాలి. మరి ఆయన నిద్రపోతే ఎవరు తిప్పుతారు భూమిని? ఆయన నిద్రపోతే ఈ లోకాన్ని రాత్రి పగలు ఎవరు రప్పిస్తారు? ఆయనే నిద్రపోతే ఈ పంచభూతాలు, ఈ గాలిని ఎవరు రప్పిస్తారు? ఈ నీటిని ఎవరు రప్పిస్తారు? ఈ వేడిని ఎవరు రప్పిస్తారు? ఈ ఫలవృక్షాలు ఎవరు రప్పిస్తారు? వీటన్నిటినీ కూడా మనకు అందించాలంటే దేవుడు నిరంతర శ్రామికుడై, ఏమండి, దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడమ్మా? పనిని చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు. వారైనా మరచుదురు కానీ, అంటే నిన్ను కన్నవాళ్ళు మర్చిపోతారు, నాయనా నేను మరవను అంటున్నాడండి. మనకి యేసుక్రీస్తును కన్నటువంటి మరియా, ఆమె భర్త యోసేపు, వీళ్ళు యేసుక్రీస్తుని మర్చిపోయారా? 12 ఏళ్ల వయసులో దేవాలయానికి పస్కా పండగకి వెళ్ళినప్పుడు మర్చిపోయారట. ఎన్ని రోజులు మర్చిపోయారు తెలుసు? 3 రోజులు మర్చిపోయారంటండి. 3 రోజుల తర్వాత గుర్తొచ్చాడు యేసుప్రభు వారు. అయ్యో నా బిడ్డ అని వెతుక్కుంటూ వచ్చారు, దేవాలయంలో కనిపెట్టారు. 3 రోజులు అయిపోయిందండి. లోకసువార్త 2:48 మనం ఆ సంగతి మనం ఆలోచన చేయగలమండి. అంటే యేసుక్రీస్తు వారు తల్లి ఎంతో ప్రేమించింది ఆయన్ని పెద్ద కొడుకుగా. కానీ ఆమె కూడా యేసుక్రీస్తుని ఏమైందమ్మా? మర్చిపోయింది. ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే, ఏమండి, తల్లి పొల్యూట్ అయిపోయిందండి నిజంగానే. దేవుడు ఆనాడు చెప్పాడు. ఈరోజు మనందరికీ తల్లి గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు తల్లిలు బిడ్డల్ని మర్చిపోవడమే కాదు, ఏమండి, బిడ్డని చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం. ఆడపిల్లని తెలిస్తేనట కడుపులో ఉండగానే అపార్షన్ చేయించేస్తున్నారండి. ఆడపిల్ల అంటే తల్లికే ఇష్టం లేదు. అలాగ అంత చెడిపోయిందండి తల్లి ఇప్పుడు. కొంతమంది అయితే ఏదో అక్రమంగా గర్భం ధరించి బిడ్డని ఏం చేస్తున్నారంటే కనేసి ఎక్కడో తుప్పల్లో వదిలేసి ఏ చెత్త కుండీలో పడచేసి వెళ్ళిపోతున్నారు. ఆ బిడ్డల్ని మనం ఫోటోలు తీసి పేపర్లో వేసి టీవీల్లో చూపిస్తున్నారు అక్కడక్కడ. తల్లి ఏమైందమ్మ ఇప్పుడు? చెడిపోయింది. అంటే మనకి గాలి పొల్యూట్ అయిపోయడం తెలుసు, నీరు పొల్యూట్ అయిపోయిందని తెలుసు, వాతావరణం పొల్యూట్ అయిపోయిందని తెలుసు, ఆహార పదార్థాలన్నీ పొల్యూట్ అయిపోయాయని తెలుసు, కానీ అమ్మ కూడా పొల్యూట్ అయిపోయిందండి ఇప్పుడు. బైబిల్లో అమ్మ గురించి చాలా గొప్పగా దేవుడు రాశాడు, కానీ ఇప్పుడు చూస్తే మనం ఏ వార్తల్లో చూసినా అమ్మ గురించి అంత గొప్పగా మనకి కనపడటం లేదు. మరి కొంతమందిని మనం చూస్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో ప్రియుడు మోజులో పడిపోయి, ఏమంటే, భర్తని, కన్న బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారండి, అతనితో వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏమైపోతారో, వీళ్ళు తలెత్తుకోలేరేమో, రేపు వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వేమో, వీళ్ళు బ్రతికేమవుతుందో అది కూడా ఆలోచించట్లేదా అండి. వాళ్ళని వదిలేసి అర్ధాంతరంగా వాళ్ళ సుఖం చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది తల్లులు ఏం చేస్తున్నారో తెలుసా అండి? అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేసి మరీ వెళ్ళిపోతున్నారండి. అలాంటి వీడియోలు కూడా మనం రోజు టీవీల్లో, పేపర్లో మనం చూస్తున్నవేనండి. అంటే తల్లి ఈరోజు ఏమైపోయిందమ్మా? దేవుడు చెప్పినట్లుగానే బిడ్డల్ని ఏం చేస్తుంది? మర్చిపోవడమే కాకుండా చివరికి వాళ్ళని అంతం చేసేయడానికి కూడా ఏమాత్రమో వెనుకాడటం లేదనే సంగతిని మనందరూ ఒప్పుకొని తీరాలండి. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ బిడ్డల విలువ తెలియదండి. ఆ బిడ్డల విలువ వాళ్ళకి తెలియలేదు. బిడ్డ విలువ తెలిస్తే అలా చేస్తుందా? ఏమండి, ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా మనం సెల్ ఫోన్ ఇస్తాం, 10,000 రూపాయలు ఎట్టు 20,000 పెట్టి కొనింది. పిల్లలకి ఆ సెల్ ఫోన్ విలువ తెలుసా? ఏం చేస్తారు? నేలలేసి కొడతారు టప్మని. దాన్ని మనకైతే తెలుస్తుంది, ఎందుకంటే అది కష్టపడి కొన్నాం కాబట్టి. దానికోసం ఎన్ని రోజులు కష్టపడ్డామో, ఆ 10,000 కూడబెట్టాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు కాబట్టి మనం భద్రంగా దాచుకుంటాం. విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారండి? దాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఈరోజు తల్లికి, ఈనాటి ఈ అంత్యకాలంలో ఉన్న తల్లులకి, తండ్రులకి పిల్లల విలువలు ఈరోజు తెలియదని మనం
కొంతమందికి, అందరి గురించి కాదు, కొంతమంది గురించి మాత్రం మనం చెప్పక తప్పదండి. కానీ దేవుడు మాత్రం ఆ కాలం ఈ కాలం అని లేకుండా అన్ని కాలాల్లోనూ కూడా దేవుని ప్రేమ ఏమాత్రం తగ్గిందండి పిల్లల మీద? ఎన్నడూ తగ్గలేదండి. అందుకే యెషయా గ్రంథంలో 44 అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 44 అధ్యాయము 2వ వచనంలో, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నాడండి. దేవుడు ఏం చేశాడంటమ్మా? నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడగు యెహోవా. దేవుడు ఎక్కడెక్కడ సహాయం చేస్తున్నాడమ్మా? గర్భంలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు. అంటే గర్భంలో ఉండేటప్పుడు దేవుడు చేసిన సహాయం ఏంటని మీరు అనుకుంటున్నారా? మనం తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోకి మనం ఒక చిన్న నీటి బిందువు రూపంలో వెళ్తామండి. నీటి బిందువు రూపంలో వెళ్ళిన మనల్ని ఒక అండంగా, ఒక పిండంగా చేసి, మనం ఒక బియ్యపు గింజంత సైజులో మనం ఒక రక్తపు ముద్దగా దేవుడు మనల్ని నిర్మించి, అందులో మొట్టమొదటగా గుండెని తయారు చేసి, తర్వాత రోజు రోజుకి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఈ 9 నెలలు వచ్చే వరకు కూడా దేవుడు ఇవన్నీ మనకి అవయవ నిర్మాణాలు దేవుడు చేస్తున్నాడండి. అదొక చీకటి గది. తల్లి గర్భం అంటే ఏంటమ్మా? చీకటి గది. మనం కరెంటు పోతే 5 నిమిషాలు ఉండలేం. కానీ 9 నెలలు చీకటి గదిలో మనం ఉన్నాం. 9 నెలలు ఒక నీళ్ళ తొట్టులో మనం ఉన్నాం, ఒక నీళ్ళ సంచిలో ఉన్నాం. ఎవరు కాపాడారండి 9 నెలలు నీటిలో ఉన్న మనల్ని? ఒక గంట నీటిలో ఉండండి చూద్దాం. ఏమండి? పోనీ ఒక రోజంతా నీటిలో ఉండండి చూద్దాం. కాళ్ళు ఒరిసిపోయి దురదలు పుట్టేసి చాలా మనం భరించలేమండి. ఎవరు కాపాడారు అప్పుడు? 9 నెలలు నీళ్ళ తొట్టులో ఉన్నావు కదా, అప్పుడు ఎవరు కాపాడారు? ఏమండి? అదేనండి దేవుడు మనకి వెలుగునిచ్చి లోపల దేవుడు మనకి అవయవ దానం చేశాడండి. అందుకనే యోబు గ్రంథంలో ఇంకా ఎక్కువ వివరాలు యోబు గారు మనకి చెప్పాడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినప్పుడు, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి మనం చూద్దాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి అన్నాడు. దేవుడు ఏం చేశాడమ్మా? అవయవ నిర్మాణం చేశాడు. ఎవరి హస్తంతో? ఆ దేవుని హస్తముతో. తల్లికి తెలుసా ఏ రోజు కళ్ళు వచ్చాయో? మీ అమ్మని అడిగి చూడండి. అమ్మ నాకు కళ్ళు వచ్చాయి కదా, ఇంత మంచి కళ్ళు, ఏ రోజు వచ్చాయమ్మా అని అంటే అడగండి చూద్దాం. అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు, మనకి వైద్యం చేసిన డాక్టర్ గారికి తెలియదు, ఎవరికీ తెలియదండి. దేవుడికే తెలుసు. దేవుడే వాటిని నిర్మించాడు కాబట్టి, దేవుడే చేశాడు కాబట్టి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసిదువు కదా. తల్లి గర్భంలో మనల్ని ఎలా పోసాడండి దేవుడు? పాలు పోసినట్లుగా పోసాడు. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిదువు కదా. జున్నుగడ్డ మనం ఎంత సున్నితంగా ఉంటుందండి, ఎంత ఏమన్నా గట్టిగా పడుకుని అయిపోతుంది. అలా జున్నుగడ్డని పేరబెట్టినట్లుగా దేవుడు మనల్ని ఆ తల్లి గర్భంలో నుండి బయటికి తీసుకొచ్చాడని చెప్తున్నాడండి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. అంటే చర్మం, ఈ చర్మాన్ని, ఈ రంగుని ఇచ్చింది ఎవరండి? దేవుడు. మన ఇంటికి మనకు నచ్చిన పెయింటింగ్ వేసుకుంటుంటాం. అలాగే దేవుడు కట్టిన ఇల్లు మన దేహం. ఈ దేహానికి చర్మాన్ని దేవుడు ఇచ్చాడండి. కొందరికి నల్లని చర్మం, కొందరికి తెల్లని చర్మం. నల్లగున్నోడికేమో నలుపు నచ్చదు, అలా తెల్లగున్నోళ్ళుగా చూసుకొని ఉండిపోతుంటారు. నాకు అలాంటి ఒళ్ళు ఉంటే బాగుండు, నాకు అలాంటి రంగు ఉంటే బాగుండని. ఎవరండి ఇది? ఎవరిష్టం జరగాలి? దేవుడి ఇష్టం, ఆయన ఇష్టం, ఆయన ఇల్లు, ఆయన నచ్చిన రంగు చేసుకున్నాడు. నువ్వెవరు కాదనడానికి, నువ్వెవరు లేదన్నా, నీకు నచ్చకపోతే ఎవరికి కావాలి?
ఏమంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ అవర్లో ఇంకా ఏవో కొత్త కొత్త నెట్లో బుక్ చేసేసుకొని తెగ రాసేసుకుంటుంటారా అండి. వస్తారా తెల్లగానా? అదంతా అబద్ధం, అదంతా మాయ. ఇంకా ఉన్న తొక్కలు ఊడిపోతాయి, తోలు ఊడిపోద్ది అడ్డమని రాస్తే. అంతేగాని ఒకసారి దేవుడు ఒక కలర్ ఒక మనిషికి సృష్టించిన తర్వాత అదేదో రజనీకాంత్ లాగా తెల్లగా అయిపోదామంటే అదే సినిమాల్లో అలాగే చూపిస్తారండి. అదంతా మాయ, అదంతా అబద్ధం, నిజం కాదు. మీరు ఎప్పుడైనా బయట చూసారా రజనీకాంత్ని? నాకంట నల్లగుంటాడు. అంటే అన్నీ అబద్ధాలండి, అంత వ్యాపారాలు. ఏదో సరదాగా రాసుకోవడం తప్ప అది ముఖం కడిగితే మళ్ళీ ఒరిజినల్ కలర్ బయటకు వస్తుంది ఎవరికైనా. మేకప్లు అవన్నీ. కాబట్టి దేవుడు అండి మనకి రంగిచ్చిన వాడు ఎవరమ్మా? దేవుడు. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. కాబట్టి దేవుడు మన మన ఇంటిని ఇప్పుడు మనం ఐరన్ రాడ్లు ఎలాగేస్తామో ఎముకలు దేవుడు అలా పెట్టాడండి. ఇంటికి వైరింగ్ ఎలా చేస్తామో అలాగా దేవుడు నరాలని ఈ ఇంటికి పెట్టాడు. ఈ ఇంటి నిర్మాణం అంతా ఎవరున్నారు అంటే దాని వెనకాతల దేవుని హస్తం ఉంది. అమ్మ హస్తం లేదు, నాన్న హస్తం అసలే లేదు, ఇంకెవరు హస్తం లేదండి. ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి హస్తం కూడా లేదు. మన నిర్మాణం వెనకాతల ఎవరున్నారండి? దేవుడే ఉన్నాడు. అందుకనే 139వ కీర్తన 13-14 వచనాల్లో ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి, ఆ సంగతి నాకు బాగుగా తెలియను అంటాడండి. కాబట్టి నన్ను నిర్మించింది నువ్వే. నా కంటికి కనపడుతున్న అవయవాలే కాదు, నా కంటికి కనపడని లోపలున్న అంతరింద్రియాలు, నా గుండె, నా ఊపిరితిత్తులు, నా కిడ్నీలు, ఏమండి, నా కాలేయం, ఇవన్నీ నేను చూసినప్పుడు నాకు భయం వేస్తుంది, నాకు ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఎవరు చేశారు ఎలాగా అని. ఏమండి, ఇదంతా చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుందని ఇక్కడ చెప్పాడు. కాబట్టి దేవుడు ఏమండి మనల్ని చేసినవాడు. దేవుని ప్రేమ గొప్పది. మోసిన ప్రేమ కంటే చేసిన ప్రేమ గొప్పది అని మనకి బైబిల్ చెప్తా ఉందండి. 100వ కీర్తన 3వ వచనంలో 100వ కీర్తన 3వ వచనంలో కూడా యెహోవా మనల్ని పుట్టించును అన్నాడు. మనల్ని పుట్టించిన వాడు ఎవరమ్మా? యెహోవా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టింది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను సంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా? సంకబెట్టుకుంటున్నాడట మనల్ని. ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, నేను తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడును నేనే అన్నాడు. అమ్మ ఎత్తుకోదా? అమ్మ ఎత్తుకుంటుంది. నాన్న ఎత్తుకుంటాడు. ఎప్పటి వరకు అండి? అమ్మ ఎంతవరకు ఎత్తుకుంటామండి మన పిల్లల్ని? ఓ సంవత్సరం, 2 సంవత్సరాలు, ఓ తేలిక ఉన్నోళ్ళు అయితే 3 సంవత్సరాలు, కొంచెం 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చాక ఎత్తుకుంటారండి. బొద్దు గారు మీ పెద్దోడిని ఎత్తుకుంటావేటి? నన్ను ఎత్తుకో అంటే 2 వేస్తాను తప్ప వాళ్ళకి బీప్ మీద. ఇప్పుడు ఎత్తుకోమండి, ఎందుకంటే ఆ టైం అయిపోయింది. ఎవరే నీకు అయిపోయిందిరా, నీ పీరియడ్, ఇంకెక్కడి నుంచి నీకు దెబ్బలు పడతాయి ఎత్తుకోమన్నావంటే అంట. ఎత్తుకోమండి. కానీ దేవుడట ముదిము వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకుంటాను. నువ్వు ముసలోడు అయిపోయే వరకు, నువ్వు సమాధిలోకి వెళ్ళే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. ఎందుకంటే నేనే నిన్ను కన్నాను, నేనే నిన్ను చేశాను, నేనే నిన్ను రక్షించాను అన్నాడు. నేనే చేశాను, నేనే చంకబెట్టుకుంటున్నాను, నేనే ఎత్తుకొంచు రక్షించేవాడిని నేనే, నాకు తప్పదు అన్నాడు అనమాట. మనం అంటుంటాం కదా, నేనే కదా చేశాను, నాకు తప్పదు అంటుంటాం కదండి. దేవుడు కూడా అదే అంటున్నాడు. నేనే నిన్ను రూపించాను కదా నాయన, నిన్నంత వాడిని చేసింది నేనే, కాబట్టి నేనే నిన్ను, ఎవరు వదిలేసినా నేను నిన్ను వదలను, నేను నిన్ను
ఎత్తుకుంటాను అని ఇక్కడ దేవుడు తన ప్రేమ గురించి మనతో మాట్లాడడం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అంటే దేవుడు కేవలం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని నిర్మించడం కాదు, అంత మాత్రమే కాదండి. మనం బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు మనకి ఎన్నో సహాయాలు చేశాడండి. గర్భంలో ఉన్నప్పుడే కాదు సహాయం, బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు చేసిన సహాయాలు అన్నీ ఇన్ని కావండి. అందుకే 40వ కీర్తన 15వ వచనంలో 5వ వచనంలో చూస్తే 40వ కీర్తన 5వ వచనంలో ఇక్కడ దేవుడు చేసినటువంటి సహాయాల గురించి మనం చూస్తూ ఉన్నామండి. 40వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అన్నాడు. దేవుడు మన మన విషయంలో చేసిన ఆశ్చర్యకార్యాలు ఎన్నండి. మనం అప్పుడప్పుడు మనం కొంతమంది చర్చ్ బిల్డింగ్లో నిలబడి సాక్ష్యం చెప్తుంటారు. ఏది చెప్తారో తెలుసా అండి? ఏదో కారు కొనుక్కుంటే కారు ఇచ్చాడు అంటారండి, ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఇచ్చాడు అంటారండి, ఓ రెండో మూడో చెప్తారు, అంతే అనుకుంటారండి. ఇంకా లేకపోతే బాగా పేదోళ్ళం అండి ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు అంటారు, అదే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, అయ్యి నేను లెక్క పెట్టలేనండి, అవి నీ మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవై ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఎవడనూ లేడు. ఏమండి, ఇప్పుడు దేవుడు మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కళ్ళు చేశాడండి. దేవుడు కంటిని చేసి బయటకు వచ్చిన తర్వాత మనం చూడడానికి ఏమీ లేకుండా చేసాడు అనుకోండి, ఆ కళ్ళు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమండి, కళ్ళు ఇచ్చిన దేవుడు ఈ కంటితో మనం చూడడానికి దేవుడు ఏం చేశాడండి? ఈ అందమైన ప్రపంచాన్ని మనకంటే ముందుగా తయారు చేశాడండి. ఇప్పుడు మనం కళ్ళెత్తి చూసామనుకోండి, రాత్రిపూట నక్షత్రాలు కనపడతాయి. నక్షత్రాలు ఎన్నున్నో లెక్కటగలమా? అందుకే దావీదు అన్నాడండి, నేను వాటిని లెక్కించదని అనుకుంటున్నా నా వల్ల కాదు అని చెప్తున్నాడండి. లెక్క పెట్టలేమండి. దేవుడు నోరు ఇచ్చాడండి, తల్లి గర్భంలో మనకు నోరు తయారు చేశాడు. బయటకు వచ్చిన తర్వాత తినడానికి ఏమీ లేకుండా చేశాడు అనుకోండి, నోరు వల్ల ఉపయోగం ఏముంది? అంటే నోటిని కలుగు చేసిన దేవుడు ఈ నోటి కంటే ముందుగా ఈ భూమి మీద మనం తినడానికి అన్ని పెట్టాడండి. ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో చెప్పగలరా? ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో చెప్పగలరా? ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి? మనకు తెలిసి 2-3 రకాల ధాన్యం చెప్తాం, కానీ ఎన్ని ఉన్నాయి ఇంకా ప్రపంచంలో? ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఫ్రూట్స్, ఇప్పుడు కొత్త విదేశీ ఫ్రూట్స్ మనం చూస్తున్నాం, మనం తింటున్నాం. ఏమండి, అంటే ఇవన్నీ ఇంకా మనకి ఇప్పుడు తెలిసాయి, కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంకా మనకు తెలియని ఎన్నో ఆహార పదార్థాలు ఇంకా భూమి మీద ఇక్కడ పెట్టాడండి. ఎన్ని జాతులు పక్షులు, ఎన్ని జాతులు జంతువులు, ఎన్ని జాతులు పురుగులు, అంటే ఈ భూమి మీద ఎన్ని చేశాడోనండి మన కోసం, ఎన్ని చేశాడో. పీల్చే గాలి, తాగే నీరు, నివసించడానికి భూమి, ఏదైనా కొదవ ఉందా అండి? ఇప్పుడు ప్రస్తుత ప్రపంచం 800 కోట్ల జనాభా. 800 కోట్ల జనాభాకి కావలసినంత గాలి ఉందా? ఉంది. 800 కోట్ల మంది తాగడానికి నీరు ఉందా? ఉంది. ఆహారం ఉందా? ఉంది. నివసించడానికి ఖాళీ స్థలం ఉందా? ఉంది. అంటే దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడనండి. మనమేమో మనుషులు బట్టి ఇల్లు కట్టుకుంటూ ఉంటాం. ఏమండి, ఇంకో కొడుకు పెళ్ళయింది, ఆడికో గది కట్టాలనుకుంటూ ఉంటాం. కూతురికి పెళ్ళయింది, అల్లుడు వస్తాడు, మేడ మీద చిన్న రూమ్ వేద్దాం అనుకుంటూ ఉంటాం. అంటే మనకి సమస్య వచ్చిన తర్వాత మనం సర్దుకుంటుంటాం. కానీ దేవుడు మనల్ని పుట్టక మునిపే, మనల్ని పుట్టించక మునిపే మన కొరకు ముందుగానే 6 రోజులు సృష్టిని చేసినప్పుడు ఆఖరి రోజున మనిషిని చేశాడు. ఆ ముందు 5 రోజులు మనిషికి ఉపయోగం పడే అన్నీ చేశాడండి. ఎవరు గొప్పలు చెప్పండి? ఎవరు గొప్పలండి? దేవుడే గొప్పడండి. మా అమ్మ నాకు 5 తులాలు బంగారం కొనిచ్చింది, మా నాన్న నాకు 1 ఎకరం భూమి రాసి ఇచ్చాడు అని మన అమ్మ నాన్న మనకు చేసినవి ఏ గొప్ప అనుకుంటుంటాం. నువ్వు పుట్టాక వాళ్ళు చేశారు, నీకు నీ పెళ్లి టైంకి చేశారేమో, నీకు పిల్లలు పుట్టినప్పుడు ఇచ్చారేమో. ఏమండి, అసలు నువ్వు పుట్టక మునిపే దేవుడు ఎన్ని చేశాడు, నీ కొరకు ఎన్ని ఏర్పాట్లు చేశాడు, వాటిని లెక్కించగలవా? ఏమండి, దేవుడితో ఎవరినైనా సాటి చేయగలమా?
అందుకని మోసిన ప్రేమ కన్నా చేసిన ప్రేమ మిన్నా అని దేవుని యొక్క గ్రంథం మనకి చెప్తా ఉందండి. 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇక్కడ దేవుడు మన కొరకు ఒక కేవలం భూమి మీద ఆహార వస్తువులు, ఏమండి, ఈ భూమి ఆకాశాలే కాదు, మనం పాపం చేసి పతనమైపోయిన తర్వాత మనం నరకాగ్నికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మన పాపాల విషయంలో దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, పాపమెరగని యేసుక్రీస్తుని మన కొరకు పాపంగా చేశాడు అని, ఏమండి, ఇక్కడ చూస్తూ ఉన్నామండి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనం పాపం చేస్తామని తెలిసాట దేవుడికి, మనం తప్పు చేస్తామని తెలిసే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఏం చేశాడమ్మా? దేవుడు ముందుగా సిద్ధపరిచి పాపమెరగని పరిశుద్ధుడైన తన కుమారుణ్ణి మన కొరకు పాపంగా చేసి, నాయన నువ్వు అదిగో నా పిల్లలందరి కొరకు నువ్వు చచ్చిపోవాలి సిలువ మీద, నా పిల్లలందరూ తినవలసిన దెబ్బలు నువ్వు తినాలి, నువ్వు ఆ శిక్షలు అనుభవించాలి, నువ్వు రక్తం కార్చాలి, నువ్వు దెబ్బలు తినాలి, నువ్వు సిలువ వేయించుకోవాలి, నువ్వు చచ్చిపోవాలి, వాళ్ళు బతికించాలి అన్నాడండి. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? మనల్ని ఎక్కువ ప్రేమించాడా? యేసుప్రభుని ఎక్కువ ప్రేమించాడా? మనల్ని ఎక్కువ ప్రేమించాడండి. ఇప్పుడు చెప్పండి, మోసిన ప్రేమ గొప్పదా, చేసిన ప్రేమ గొప్పదా? ఏమా, చేసిన ప్రేమ గొప్పదే అని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉన్నామండి. అందుకే 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు, ఇందులో ప్రేమ ఉంది అన్నాడండి. మనం దేవుని ప్రేమించిన తర్వాత, ఇప్పుడు మనం ఎవరినైనా ప్రేమిస్తే మనం ఏం చేస్తామంటే, ఏమండి, మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, మనకు ఎవరైనా ఎదురు కొనిస్తే మనం ఇస్తాం, మనల్ని ఎవరెంత గౌరవిస్తే మనం గౌరవిస్తాం, మనకి ఏ స్థాయిలో చేస్తే ఆ స్థాయిలో చేస్తాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈడేస్తుంటాం, ఏమండి, ఎంత వేస్తామండి, ఇంట్లో బుక్ చూసి వెళ్తామండి, వాళ్ళు ఎంత వేసారు మన పెళ్ళికి వచ్చినప్పుడు, అలా 500 వేసారా, అయితే 500 వేద్దాం మనం అంటామండి. 500 వేసినట్టుగా 5,000 వేస్తామేంటి? ఏమండి, ఎందుకంటే వాళ్ళు మనల్ని అంతే ప్రేమించారు, మనం కూడా వాళ్ళకి అంతే ప్రేమించాలనుకుంటాం. కానీ దేవుడు, ఆయన కూడా బుక్ తిరగేసి ఈడెప్పుడైనా నన్ను ప్రేమించాడా అని చూసి మనల్ని ప్రేమించాడా? మనం శత్రువులు, మనం పాపులం. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం శత్రువులమై ఉండగా అన్నాడండి. శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, చచ్చిన స్థితిలో ఉండగా మన కొరకు తన కుమారుణ్ణి దేవుడు పంపించాడు అని, ఏమండి, ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అదండి దేవుని యొక్క గొప్ప ప్రేమ అండి. కాబట్టి తల్లి గర్భంలో దేవుడు మనకు సహాయం చేశాడు, భూమి మీద పడిన తర్వాత కూడా దేవుడు మనకి సహాయం చేశాడు, పాపం చేసిన తర్వాత ఏమంటే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా పాపం నుండి మనల్ని రక్షించి మనకి సహాయము చేశాడు. ఇప్పుడేమో పరలోకంలో తన కుడిపార్శ్వంలో తన కుమారుడితో పాటుగా మనల్ని కూర్చుండి పెట్టుకుంటూ ఉన్నాడు. పరలోకంలో కూడా దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి మన కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రజెంట్ ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వస్తాడా, ఎప్పుడు నాతో ఉంటాడా, ఎప్పుడు నాతో పాటు నివసిస్తాడా, ఎప్పుడు నా దగ్గరికి నా బిడ్డ చేరుకుంటాడా అని. నేను అందుకే కదా నిన్ను నీ తల్లి గర్భంలో నేను పెట్టాను, అందుకే కదా నిన్ను నిర్మించాను, అందుకే కదా నిన్ను పోషించాను, అందుకే కదా నిన్ను రక్షించాను, నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి త్వరగా వచ్చాయని దేవుడు ఆకాశం నుంచి పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండి అని. ఎవరైనా ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి మన ఇంట్లో వాళ్ళు, మనం దూరు ఏడిచేస్తుంటాం. ఎందుకండి? అయ్యో నా బిడ్డను తీసిపోయాడు దేవుడు, ఇలాంటి దేవుడేంటి, ఎలాంటి దేవుడేంటి, అసలు దేవుడికి కళ్ళున్నాయా, దేవుడికి నీతి ఉందా, దేవుడికి అది ఉందా, దేవుడికి ఇది ఉందా, నీకు ఇది న్యాయమేనా, ఆ ఇంటి పక్క వాళ్ళు తీసుకెళ్ళిపోలేదు, ఇంటి ముందు వాళ్ళు తీసుకెళ్ళిపోలేదు, నా పిల్లలే తీసుకెళ్ళిపోయాడని ఎంత ఏడుస్తామో. మనం ఎవరమండి? బుద్ధిహీనులం అండి. అందుకే యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు పరమకుమ్మరి, మనమేమో ఆయన చేతుల్లో పాత్రలం. మనం రూపింపబడిన వారం, దేవుడు రూపించినవాడు. రూపింపబడిన దాన్ని రూపించిన వాడిని ఎదిరించొచ్చా, ప్రశ్నించొచ్చా అంటున్నాడండి. ఏ కొండైనా ఆ కుమ్మరవాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి నన్నేమండి ఎలాంటి కొండగా చేశావు, ఆ పక్క కొండనేమో 60,000 కొండలా చేసావు, పెళ్ళికి వాడుతున్నారు, నన్నేమో ఈ సాగు కొండకు చేసేవేటని కుమ్మరోడిని కొండ అడుగుతుందా? మరి మనం అప్పుడప్పుడు అడిగితే మనకి ఏం లేదండి, మనకి బుద్ధి లేదని అర్థం. మనకి బుద్ధి లేదు, మనకి జ్ఞానం లేదు. అందుకనే
చూడండి మన యోబు గారు మరి ఎంతో గొప్ప భక్తుడండి. ఆయనకి తన సంతానం అందరూ చనిపోయినప్పుడు, ఒక్కరోజు 10 మంది సంతానం చనిపోయినప్పుడు ఆయన ఏమన్నారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకు స్తుతి కలుగును గాక. నా పిల్లలు అన్నాడా? దేవుని పిల్లలు అన్నాడా? దేవుని పిల్లలు. ఆయన నచ్చినప్పుడు ఆయన ఇస్తాడు, ఆయనకి నచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతాడు. ఆయన పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు, నాకెందుకు బాధ అనుకున్నాడు ఆయన. నిశ్చింతగా ఉన్నాడు. ప్రార్థన మానలేదు, ఆరాధన మానేలేదు, విచారించలేదు, తల్లడిల్లిపోలేదు, నిద్ర మానేలేదు. ఏమండి? అంటే భక్తులందరూ అంతే. అబ్రహాం గారు తన ప్రేమించిన ఒక్కగానొక కుమారుడిని బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం ఏమైనా వెనకడుగు వేశాడా అండి? చింతించాడా? ఏడ్చుకొని కూర్చున్నాడా మూలకపోయి? లేదా అండి. ఆయన ఇచ్చాడు, ఆయన కుమారుడిని ఆయనకి ఇచ్చేయమంటున్నాడు, ఇచ్చేస్తాను అనుకున్నాడు అండి. అండ్ ఈరోజు మనం మన పిల్లల్ని దేవుడికి బలివ్వక్కర్లేదు, కనీసం మన పిల్లల్ని బైబిల్ ట్రైనింగ్కి పంపించగలమా? ఓ 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి దేవుని యొక్క గ్రంథంలో ఉన్న విషయాలన్నీ నేర్చుకొని రాబాబు, తర్వాత ఎప్పటికైనా ఉపయోగపడదు కానీ సంఘానికి, ఎప్పటికైనా దేవుని పరిచర్యకు వాడపడదు కానీ ఏ తల్లి అయినా అనుకుంటుందా? నా బిడ్డని నేను, ఒరే నువ్వు మంచి ఉద్యోగం కొట్టరా అంటదా. ఒరే నువ్వు చక్కగా కారు కొనాలరా, నువ్వు పెద్ద ఇల్లు కట్టాలరా, మన ఊర్లో ఉన్న భూములన్నీ కొనియాలరా, నువ్వు బంగారం కొనరా, నువ్వు వెండి కొనరా, నువ్వు సూట్ వేసుకోవాలరా, నువ్వు అది కావాలరా, నువ్వు ఇది కావాలరా అని అంటదండి. ఆడ ఎన్ని కొంటాడు కానీ అందులో నువ్వు ఉండవు. నువ్వెక్కడ ఉంటావు తెలుసా? ఏమండి? తీసుకెళ్ళి అక్కడెక్కడో హాస్టల్లో పడేస్తాడు నిన్ను, ఓల్డేజ్ హోమ్లో. ఎందుకంటే ఆడికి దేవుడి గురించి చెప్పడం అనేసి నువ్వు అది కావాలి, ఇది సంపాదించి అంటే అవన్నీ ఆడికి వస్తాయి, ఎప్పటికైనా సంపాదించుకుంటాడు, కానీ నిన్ను చూడడం. అది నీ బిడ్డకి దేవుడి గురించి చెప్పావు అనుకో, నీ బిడ్డ బ్రతికినంత కాలం ఇక్కడ నిన్ను బాగా చూసుకుంటాడు. నీకు పెట్టకుండా అన్నం తినడం, భోజనం పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారట పిల్లలు దేవుని యొక్క వాక్యంలో పెరిగితే. లేకపోతే మనల్ని పట్టించుకోరండి, ముదుము వచ్చినప్పుడు మనల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేసి విడిచిపెట్టేస్తారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి? మనందరం కూడా ఒక ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం ఆ సంగతి చూస్తామండి. మనం చాలా అల్పమైన జీవితం, దేవుడు మనకి ఆ వాడిపోయేటటువంటి పువ్వు లాంటి మన జీవితానికి దేవుడేమో వాడబారిన స్వాస్థ్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడని పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలోను 23, 24 వచనాల్లోనూ మనం అక్కడ చూస్తామండి. ఏమండి? కాబట్టి మనందరివి కూడా మన జీవితం మీద మనకు ఒక మంచి ఉద్దేశం ఉండాలి. మనం పుట్టినప్పుడు దేవుని వలన మనం పుట్టాం, మనం చనిపోయినప్పుడు కూడా దేవుడి వలనే మనం చనిపోతున్నాం. మరణం యెహోవా వశం, యెహోవా చేతిలోనే ఉంటుందండి. ఆయనకి తెలియకుండా పుట్టలేదు, ఆయనకి తెలియకుండా చనిపోవడం లేదు, ఆయనకి తెలిసినట్టుగానే అంతా జరుగుతుంది. కాబట్టి అలాంటి మంచి మనస్తత్వంతో, అలాంటి మంచి ధైర్యంతో మనం అందరం ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ